ఏపీ స్టేట్లో ఏం చేసినా విడ్డూరంగానే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు పడితే లక్షల మంది ప్రజలంతా ఆయన వెనకుంటారు. కోట్ల మంది ఆయన చూడాలనే ఆశతో బయటికి వస్తాడు. ఇలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కోర్టుకు రాకుండా ఏదో ఆయన మేనేజ్ చేసుకొని చెప్దామనుకుంటే కోర్టు జడ్జీలు వినలేదు. వినకున్నా సంతోషమే. ఆయన రావడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాడు. రేపు 20వ తారీఖు 11 గంటలకు కోర్టులో హాజరవుతాడు. 12:30కు ఆయన ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు తెలుగుదేశం వల్ల బాధ ఏంటంటే, కూటమి ప్రభుత్వం యొక్క బాధ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టుకు రారు, ఎందుకు వచ్చానాడు, ఏం చేయడానికి వస్తున్నాడు, జడ్జీలకి భయపడి వస్తున్నాడా, రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారు అని ఈ తోకపత్రికలు. జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఎందుకు రాడు అని అడుగుతారు, ఎందుకు వచ్చాడు అని అడుగుతారు. రేపు చూస్తారు కదా, ఎందుకు వచ్చాడు ఎందుకు పోయాడు అనేది మీకు తెలుస్తుంది కదా. అప్పుడేం రాస్తారు, జగన్మోహన్ రెడ్డికి కోర్టు చాలా చీవాట్లు పెట్టింది అని ఈ తోకపత్రికలు, ఇప్పుడున్నటువంటి ఛానల్స్, చంద్రబాబుకు తోక ఛానల్స్ రేపు అడ్వర్టైజ్మెంట్ బలంగా ఉంటుంది. అయ్యా చంద్రబాబు గారు, ఏపీ స్టేట్లో ఒకసారి రోడ్లు చూడండి, ఒకసారి పేదల భూములను కాపాడండి, వైజాగ్లో ఉన్నటువంటి 100 ఎకరాలను ₹1 అమ్మకండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీరు ప్రైవేట్ పరం చేయకండి, రేపో మాపో నీకు వచ్చే ఫండింగ్ను ఈ అమరావతిలో ఒక ఇటుక కూడా పెట్టకుండా జాగ్రత్త పడుతున్నావు. పైసలన్నీ నీళ్లు తోడనికే సరిపోవడం లేదు. ఏదో పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, లక్షల కోట్లు తెచ్చానమని డబ్బా కొడుతున్న చంద్రబాబు గారు, మీరు ఇప్పటికైనా మీ డబ్బా సౌండ్లు కొట్టడం మానుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. పేద ప్రజలకు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే, నీ పక్కన 14 జిల్లాలలో మొత్తం తుఫాన్ వచ్చి అల్లకొల్లోలం అయిపోయిన వారికి ఇంతవరకు వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేని నీవు, రేపో మాపో స్టీల్ ప్లాంట్ను అమ్మాలని వైజాగ్లో కార్మికులు పొట్టకొట్టడానికి నువ్వు ముందుకొస్తున్నావు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఫోర్డ్లు అయితేనేమి, కనకదుర్గ ఫ్లైఓవర్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ అయితేనేమి, ఇలాంటివన్నీ డెవలప్ చేస్తే ఆయన్ని పట్టుకొని ఇవన్నీ నేనే చేసిన అని చెప్పుకోవడం కూడా చాలా బాధాకరమైన విషయము. 17 మెడికల్ కాలేజీలను కాపాడుకుందాం రండి అని పిలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఖచ్చితంగా నేను టెండర్లు వేసి అమ్ముతానంటావు. నీకు వార్నింగ్ మీద వార్నింగ్ ప్రజలు ఇస్తున్నా, నీకు వార్నింగ్ మీద వార్నింగ్ కోర్టులు ఇస్తున్నా, నీకు వార్నింగ్ మీద వార్నింగ్ జడ్జీలు చెప్తున్నా, కార్యకర్తలను ఆపడం, కార్యకర్తలను హింసించడం, వైఎస్ఆర్సీపీ లీడర్లను హింసించడం, వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఏపీ స్టేటు దరిద్రంలో కొట్టకపోతుందని, ఇది చంద్రబాబుకు తెలుసని, ఈ చంద్రబాబే చేసిన పనులని ఇవి ప్రజలంతా, పోలీసులు ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉన్నారు. అయినా బాబు గారికి ఇంకా జ్ఞానోదయం అయినట్టు లేదు.
ఒక వెంకటరెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, లీడర్లు, మా నాయకుడు మీకు భయపడతాడా? ఒక్క వెంకటరెడ్డిని జైల్లో పెడితే 100 మంది వెంకటరెడ్డిలు తయారవుతారు. ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుని జైలుకు పంపిస్తే 100 మంది నాయకులు, లక్షల మంది కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ తన సెలిఫోనే తనకు తుపాకీగా వాడి ఈ కూటమి ప్రభుత్వానికి మెడలు ఉంచుతారని నేను మనవి చేసుకుంటున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అరికట్టాలని, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, 6 కోట్ల ఆంధ్రులు నిన్ను ఒక్కసారి ఊపితే ఆ గాలిలో నీ కూటమి ప్రభుత్వం కొట్టుకొని పోవడం గ్యారంటీ అని నేను మనవి చేసుకుంటున్నా. అయ్యో పాపం, రైతులు తుఫాన్లో తన పంటలను నష్టపోతే వారికి సరైన న్యాయం జరగలేదు. ఇన్సూరెన్సులో జగన్మోహన్ రెడ్డి టైంలో రైతులకు ఇన్సూరెన్సు ప్రభుత్వమే చెల్లించి వాళ్లకు ఏదైనా విపత్తి వచ్చినప్పుడు వాళ్ళను కాపాడుకునేవాడు. ఇప్పుడు చంద్రబాబు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టడు, ఈ రైతులకు సహాయం చేయడు. తుఫాన్లో ఆ ఇన్సూరెన్స్ కట్టింటే ఈరోజు తుఫాన్ వచ్చింది, వాళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేటి, నీ ప్రభుత్వం నుంచి నువ్వేమి ఇవ్వకున్నా నడిచిపోయేది. నువ్వు సహాయం చెయ్యవు, నీ డబ్బులు ఇయ్యవు, ప్రభుత్వం చేత సహాయం చేపియ్యవు. రైతులంతా నాశనం అయిపోవాలని కోరుకునే నీ వ్యక్తిగత విషయాన్ని రైతులు ఈరోజు విద్యార్థులైతే పేద ప్రజలనైతేనే, ముసలి వాళ్ళనైతే, వికలాంగులనైతే స్టేట్లో 6 కోట్ల మందిని ఈ విధంగా బాధ పెట్టడం మంచి పద్ధతి కాదని నేను మనవి చేసుకుంటున్నాను. ఏమయ్యా, మీ అబ్బ సొత్తేమన్నా ఇస్తున్నారా? ప్రభుత్వం డబ్బులు ప్రజలకు పంచిపెట్టండి, ఇబ్బందుల్లో ఆదుకోండి. తుఫాన్లో ఇబ్బంది పడిన వ్యక్తులకు కనీసం మంచినీళ్ళు సదుపాయం కూడా కల్పించని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు. ఇప్పటికైనా తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలనో చేయమని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.